ఒక మాట అంటుంటాను నన్ను, ఈ లక్ష్య సాధన కోసం మేము అన్నీ వదులుకున్నాం, కానీ వర్గీకరణ లక్ష్యాన్ని వదులుకోలే. మీ అందరు తెలుసు, నిర్బంధం వచ్చింది, జైలు పాలైనాం, పోతాం, కేసులు పడ్డాయి, ఇబ్బందులు పడ్డాం, లాఠీ దెబ్బలు గురైనాం, కొంతమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయినారు. అయినా లక్ష్యాన్ని మేము వదలలే. ఎందుకంటే లక్ష్యంలో ధర్మం ఉన్నది కాబట్టి అదెందుకు వదులుతాం, న్యాయం ఉంది కాబట్టి అదెందుకు వదులుతాం. ఇంత సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇక చేతగాని వాళ్ళు మాత్రమే వర్గీకరణ వదులుతారు, కానీ చేతనైన వాడు సంకల్పం ఉన్నాడు ఎందుకు వదులుతాడు? ఇది వదులుకునే ప్రసక్తి లేదు, భవిష్యత్తులో కూడా రాదు. మీరు ఆ ప్రకటన మానండి, ఇక కలిసి పని చేద్దాం, కలిసి ముందు అడిగేద్దాం అందరి కోసం. ఇక్కడ ఈ అంశం కాడ రాజీ లేదు. మీరు ఎన్నైనా ప్రకటన చేయండి, ఈ అంశం కాడ రాజీ ఉండదు. కానీ మిగతా విషయాల్లో కలిసి పనిచేద్దాం, అనే సాక్ష్యం ఏంటంటే, ఇంతకుముందు మేమే నాయకత్వం ఇచ్చాం కదా అన్ని ఉద్యమాలకు, అందరినీ కలుపుకెళ్ళే ప్రయత్నం చేశాం. ఇంకేం దుష్ప్రచారం చేశారు? మీ అన్నగా చెప్తున్నాను నేను, కృష్ణమాది గారు అన్ని పార్టీలకు అమ్ముడు పోతాడు. ప్లీజ్, కృష్ణమాది గారు సందర్భం బట్టి అన్ని పార్టీలకు అమ్ముడు పోతాడని చెప్పి ఒక ప్రచారం చేశారు. నేను ఒక విషయం చెప్తున్నాను, నా జాతిది ధర్మమైన పోరాటం, కానీ బలహీన వర్గం. అడ్డుకునే వాళ్ళు స్వార్థపరులు, కానీ బలమైన వర్గం. ఒక బలమైన వర్గం ఒక బలహీనుల హక్కులు అడ్డుకుంటున్నప్పుడు, ఆ బలహీన వర్గం యుద్ధం చేస్తున్నప్పుడు తన సొంత శక్తి సరిపోకపోతే సమాజం శక్తితో కలిసి ముందుకెళ్లాల్సి వస్తుంది. తన సొంత శక్తి సరిపోకపోతే, ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా ఎదిగింది మీరేనే, కేంద్ర మంత్రి దాకా ఎదిగింది మీరేనే, ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్లు మీరేనే, ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్లు మీరేనే, గ్రూప్ 1 కాడ ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు అన్నీ మీ చేతిలో ఉండే. ఇక మేము అంత పేదరికం ఇప్పుడు బతుకులే కదా. కాబట్టి న్యాయమైన పోటాన్ని మేము ముందుకు నడుతున్నప్పుడు అడ్డుకునే శక్తి మాకు కొండలాగానే అనిపించింది. కానీ ఆ కొండను ఢీకొనాలంటే కూడా సంకల్పం ఒకటే సరిపోదు, సమాజ మద్దతు కూడా కావాలి. ఆ సమాజ మద్దతు కూడగట్టే క్రమంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకున్నాం. మీ అన్నగా చెప్తున్నా నేను, అవును మేము మాకు అండగా ఉంటా ఉన్న వాళ్ళకి అందరికి అండగా ఉన్నాం, మాకు అండగా ఉంటా ఉన్న వాళ్ళందరికీ అండగా నిలబడ్డాం. కానీ మాకు ద్రోహం చేస్తున్న వాళ్ళని మాత్రం ఎప్పుడు ఎదుర్కొంటూనే వచ్చేసాం. మాకు అండగా ఉంటా ఉన్నాం, మేము అండగా నిలబడ్డాం. ఎందుకంటే మా సొంత శక్తి సరిపోయినప్పుడు సమాజం శక్తి మాకు అవసరం కదా. మా సొంత శక్తి యుద్ధంలో గెలవడానికి సరిపోయినప్పుడు సమాజ శక్తి అవసరం కదా. సమాజం శక్తి కూడగట్టుకునే క్రమంలో ప్రభుత్వాల శక్తి కూడగట్టాలి కదా. ఆ కూడగట్టే క్రమంలో వాళ్ళు మా సహకారం ఉంటే వాళ్ళు సహకరించాము, వాళ్ళు మాకు అనుకూలంగా ఉంటే మేము సహకరించాము. ఇది తప్పే అవుతే, ఇద్దరు మహనీయులు చేసింది కూడా తప్పే అవుతాయి. కృష్ణమాది గారు ఈ పార్టీకి మద్దతు ఇస్తాడు, ఆ పార్టీకి మద్దతు ఇస్తాడంటే, ఏ పార్టీకి మద్దతు ఇచ్చేవన్నా ఎమ్మెల్యే అయిందా, ఎంపీ అయిందా, మంత్రి అయిందా? 98లో చంద్రబాబు నాయుడు నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండు, నేను తీసుకోలేదు కదా. 99లో చంద్రబాబు నాయుడు గారు నాకు రాజ్యసభ ఇచ్చిండు, నేను తీసుకోలేదు కదా. 2007లో జూపుడికి నాకు రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు చేస్తా అన్నాడు, ఆయన తీసుకున్నాడు, నేను తీసుకోలేగా. 2009లో వరంగల్ పార్లమెంట్ సీటు మా సొంత వరంగల్ జిల్లా, అది ఎస్సీ నియోజకవర్గం పార్లమెంటు నాకు ఇస్తా అన్నారు, నేను తీసుకోలేదు కదా. 2012-13లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ ఇస్తానని మాట్లాడిండు, లోటస్ పాండ్లో, కాదని చెప్పానండి, నేను తీసుకోలేదు కదా. 2024లో మొన్న బీజేపీకి సపోర్ట్ చేసే క్రమంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు వరంగల్ పార్లమెంట్ సీటు మందకృష్ణకు ఖాయమైపోయిందే ప్రచారం జరిగింది, మరి నేను తీసుకోలేదు కదా. ఏనాడు నిర్బంధాలకు భయపడలేదు, అవకాశాలకు లొంగిపోలేదు. మేము నిర్బంధాలకు భయపడలేదు, అవకాశాలకు మేము లొంగిపోలేదు. లక్ష్యం మాకు కనిపించిందే తప్ప నిర్బంధం కనిపించలే, మాకు అవకాశాలు కనిపించాలి, అవి పక్కకు పెట్టుకుంటూ వచ్చేసాం. కానీ ఈ విషయంలో గుర్తు చేస్తున్నాను నేను, ఒక సమయంలో ఒక పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, ఇది అవసరమే. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఒక బలమైన వర్గాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఒక బలమైన వర్గం అడ్డుపడుతున్నప్పుడు బలహీన వర్గానికి చేదోడు వాదోడు అవసరం. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను, కారణాలు ఏమైనా ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరుగుతుంది. నిజంగా ఉక్రెయిన్ కనుక పాశ్చాత్య దేశాల ఇతర దేశాల సపోర్ట్ తీసుకోకపోతే రష్యా ఒక్కనాడే ఓడిస్తుంది, ఉక్రెయిన్ ఒక్కనాడే ఓడిస్తుంది. కానీ రష్యా నుంచి బయటపడాలంటే, రష్యా నుంచి కాపాడుకోవాలంటే ఉక్రెయిన్ అందరి మద్దతు కూడగట్టుకున్నది అనేసి మీరు మర్చిపోద్దని సరైన కోరుతున్నాను నేను. అందరి మద్దతు కూడగట్టుకున్నది లేదా, అది న్యాయమా ధర్మం పక్క పెట్టు, తనను తాను కాపాడుకోవడానికి అందరి మద్దతు కూడగట్టుకోవడం వల్ల ఇప్పటికీ యుద్ధం కొనసాగుతుంది అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. యుక్రెయిన్ ఇప్పటికీ ఓడిపోలేదని కూడా మీరు మర్చిపోద్దని సరైన కోరుతున్నాను. అరే ప్రపంచ దేశాల్లో అమెరికా, రష్యా, చైనా ఆయుధాలు ఎక్కువ ఉన్న దేశాలు కదా. మరి ప్రపంచాన్ని శాసించే ఆ మూడో దేశమైన రష్యా చిన్న రాష్ట్రం అనబడుతున్న ఒక దేశంలో ఇప్పటికీ ఓడించలేకపోవడానికి కారణం ఏంది అంటే, తనను తాను కాపాడుకోవడానికి అందరి మద్దతు కూడా కట్టుకున్నది కదా. మరి నా జాతిని కాపాడుకోవడానికి నేను అందరి మద్దతు నేను కూడా కట్టాలి కదా.
నా జాతిని నిలబెట్టుకుని అందరి మద్దతు కూడగట్టాల్సిందే కదా. అందరి మద్దతు కూడగట్టే క్రమంలో అవును చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాం. అందరి మద్దతు కూడగట్టే క్రమంలో రాజశేఖర్ గారికి మద్దతు ఇచ్చాం. అందరి మద్దతు కూడగట్టే క్రమంలో బీజేపీకి కూడా మద్దతు ఇచ్చాం. నేను గెలవాలి, నా జాతిని గెలిపించుకోవాలి. మీరు ఏమనుకుంటారని నాకు కాదు కదా, మీ సర్టిఫికేట్ కాదు కదా నాకు కావాల్సింది, నా జాతిని గెలిపించడం కదా నాకు కావాల్సింది. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చామని అన్నారు. అవును, ఎందుకు ఇవ్వకూడదు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తా అన్నాడు, మన సపోర్ట్ కోరిండు. అవును, చేశాం కదా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వర్గీకరణ చేస్తామన్నాడు, మా సహకారం కోరిండి ఇచ్చాం. అది అమ్ముడు పోయి ఎట్లవుతుంది? అదే అమ్ముడు పోయినట్టు అవుతే ఇప్పుడు మన ఇద్దరు మహనీయుల గురించి మాట్లాడుకుందాం. మన ఇద్దరు మహనీయుల గురించి మాట్లాడదాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మళ్ళీ కాన్షీరామ్ గారు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా నేను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరిండు? రిజర్వేషన్ కోరిండు. అగ్రకులాలు ఏం చేసినాయి? మేము అంగీకరించమని చెప్పేసినాయి. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం మరి ఏం చేసింది? ఇది ఎవరికి హక్కులు ఉండాలన్న విషయంలో సైమన్ కమిషన్ పంపింది. దేశమంతా ఏం చేసింది? సైమన్ గో బ్యాక్ అన్నది. కానీ అంబేద్కర్ ఏం చేసిండు? బ్రిటిష్ చేసిన సైమన్ కమిషన్ స్వాగతించిండు. స్వాగతించడం అర్థం ఏంటిది? బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించినట్టే కదా. దేశవ్యాప్తంగా గో బ్యాక్ కమిషన్ అనేది రోడ్ ఎక్కేసింది. అంబేద్కర్ సైమన్ కమిషన్ స్వాగతించిండు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభిమానం చూరగొన్నాడు. అభిమానం చూరగొన్న తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం సహకారంతో ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు సాధించిండు. మరి బ్రిటిష్ ప్రభుత్వం సహకారంతోనే కదా, బ్రిటిష్ ప్రభుత్వంకి సపోర్ట్ చేసి బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో కదా రిజర్వేషన్ సాధించిండు. అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో రిజర్వేషన్ సాధించడం తప్పు అవుతే అది నాది ఇప్పుడు తప్పు అవుతుంది, ఆయన కరెక్ట్ అవుతే నాది కరెక్ట్ అవుతుంది. ఆయన బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల ఫలితమే ఒప్పందం ఫలితం రిజర్వేషన్లు అవుతే మరి ఆ రిజర్వేషన్లను మీరు అమలు చేసుకోబాకండి. మరి మీకెందుకు ఆ రిజర్వేషన్లు?